అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ఎంత మార్పు చేసినా, ఎంత ప్రేమ ఒలికించినా గాడిద పిల్ల కోమలంలాగా అది వెంకట్రావు పిలుపులాగే ఉంది. జానకి అని పిలిచినా ఏమే అన్నట్టుగానే ఉంది. జానకి, తొందరగా బయలుదేరు, వెళ్దాం. నీ బట్టలన్నీ అక్కడే ఉన్నాయి, ఏం సర్దుకోనక్కర్లేదు. బయలుదేరు అన్నాడు వెంకట్రావు చాలా నెమ్మదిగా. సత్యానికి ఎంత కోపం వచ్చిందంటే, ఏమిట్రా అంత ప్రేమ ఒలికిస్తున్నావు? జానకిని మోసం చేయటానికి కాకపోతే ఈ ప్రేమంతా అక్కడేమైపోయిందిరా అని వెంకట్రావు మీదకి ఉరకాలనిపించింది. కానీ జానకి ధోరణి చూసి తమాయించుకున్నాడు. ముసలావిడ కొంచెం భయంగా, ఈ రాత్రికి ఉండు నాయనా, ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళటం అని నసుగుతూ అల్లుణ్ణి మర్యాద చేయబోయింది. కుదరదండి అత్తయ్యగారు, రేపు సెలవు పెట్టకుండా వచ్చాను. జానకి వస్తే తీసుకువెళ్దామని, లేకపోతే వెళ్ళిపోతాను మరి. అతి వినయంగా నుంచున్నాడు వెంకట్రావు. జానకి చప్పున కదిలి వాకిట్లోకి వెళ్ళి మొహం కడుక్కుంది, చీర మార్చుకుంది, తల దూకుంది, కాళ్లకు జోళ్లు వేసుకుంది. సత్యం తన కళ్ళని తను నమ్మలేనట్టు పిచ్చివాడిలా చూస్తున్నాడు. జానకి సత్యం దగ్గరికి వచ్చి తల వంచి, వెళ్తానన్నయ్య అంది చిన్న కంఠంతో. సత్యానికి ఎంత కోపంగా ఉన్నా కోపాన్ని మించిన దుఃఖం వచ్చేసింది. కళ్ళల్లోంచి జలజల కన్నీళ్ళు వచ్చేశాయి. దుఃఖం ఆపుకోలేకపోయాడు. జానకి, నా మాట వినమ్మా, నువ్వు చాలా మోసపోతున్నావు. అంత తొందరపడకు, ఆలోచించుకో, ఇంకా కొంతకాలం ఆలోచించుకో, ఇప్పుడు బయలుదేరకు అని ప్రాధేయపడుతూ జానకి చేతులు పట్టుకున్నాడు. జానకి, టైం అవుతోంది రా మరి అన్నాడు ఉల్లాసంగా వెంకట్రావు. ఇక జానకి ఆగదనే నమ్మకంతో, ఏమీ అనుకోకన్నయ్య, వెళ్తాను అని జానకి తల వంచి చెప్పి అన్నయ్య చేతుల్లోంచి తన చేతులు విడిపించుకొని వెంకట్రావు దగ్గరకు వెళ్ళింది. మీరొకసారి మా ఊరు రండి అత్తయ్యగారు అన్నాడు అల్లుడు అత్తగారితో. ముసలమ్మ మురిసిపోయి, ఎంత మాట, అలాగే నాయనా, జాగ్రత్తగా వెళ్ళండి అని వెనకాల నడిచింది. జానకి వెంకట్రావు ముందుగది దాటి మెట్లు దిగి వెళ్ళిపోయారు. సత్యం ఎక్కడవాడక్కడే నిర్ఘాంతపడి నిల్చుండిపోయాడు. జానకి నోట్సు కుర్చీ దగ్గర కింద పడి ఉంది. పెన్ను టేబుల్ మీద మూత తెరిచే ఉంది. మూర్తి, మొదట్లో నువ్వన్నట్టే అయింది మూర్తి. జానకి విషయం ఇవాళ మధ్యాహ్నం వాడు వచ్చాడు. అప్పుడు నేను ఇంట్లో లేను. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి వాడికి ఇంట్లో మర్యాదలన్నీ జరుగుతున్నాయి. 1 గంటలో జానకి వాడితో వెళ్ళిపోయింది. నాకు ఎంత కోపం వచ్చిందనుకున్నావు? జానకి వాడితో వెళ్తుంటే ఏడుపు వచ్చేసింది. తొందరపడొద్దని ఎంత చెప్పినా నా మాట వినలేదు. ఆ నీచుడికి ఇచ్చే విలువ నాకు ఇవ్వలేదంటే నేను ఇప్పటికీ ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నాను. తన భవిష్యత్తు గురించి ఎన్ని విధాలా చెప్పానో, భార్యాభర్తల సంబంధం ఎంత ఉన్నతంగా ఉండాలో అనేకసార్లు చెప్పాను. నా మాటలన్నీ ఎప్పటికప్పుడు బాగానే వినేది. కానీ చివరకు ఇలా చేసింది. జానకిని తలుచుకుంటుంటే నాకిప్పుడు చెప్పలేనంత కోపం వస్తోంది. ఇక తన గొడవలు నేనేం పట్టించుకోను, లాభం లేదు. ఏ కోసానా ఆత్మగౌరవం లేదు మనిషికి. ఊరికే ఏడుస్తుంది కానీ ఎంతెంత అవమానాలు జరిగినా పౌరుషపడదు, కోపం తెచ్చుకోదు. ఇలాంటి వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. ఇలాంటి వాళ్ళకి వ్యక్తిత్వాలు, స్వేచ్ఛలు ఎలా వస్తాయి? అసలు వీళ్ళు దేనికి అర్హులు కారు. ఎవ్వరూ వీళ్ళని ఉద్ధరించలేరు. ఆ ధోరణిలో సాగింది సత్యం ఉత్తరం. జానకి మీద ఒకటే కోపం. 5-6 రోజుల్లో మూర్తి నుంచి పెద్ద జవాబు వచ్చింది సత్యానికి. చాలా పెద్ద ఉత్తరం. మూర్తి ఏమన్నా సలహాలు ఇచ్చాడేమోనని చాలా సంతోషం వేసింది. ఉత్తరాలు రాయటం, చదవటం చాలా ఇష్టం సత్యానికి. గబగబా విప్పాడు కవరు. సత్యం, నీ ఉత్తరం అందింది. జానకి వెళ్ళిపోయిందని రాశావు. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు. ఇందులో ఏమీ వింతలేదు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం ఈ విషయం గురించి జ్ఞాపకం తెచ్చుకో ఒకసారి. జానకి గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు చాలా తెలివి తక్కువగా అర్థం చేసుకుంటున్నావు. జానకిని నువ్వు తీసుకువచ్చావు, అతను తీసుకువెళ్ళాడు. నీతో వచ్చేటప్పుడు కానీ అతనితో వెళ్ళేటప్పుడు కానీ జానకి ఆలోచించుకునే ఆ పనులు చేసిందనుకుంటున్నావా? జానకి అంత స్వతంత్ర ఆలోచన ఉందా? వెంకట్రావు మీద నీకు కలిగినంత అసహ్యం జానకి ఏనాడైనా కలిగిందా?
తనని అవమానించే వ్యక్తి మీద జానకి మాత్రం అసహ్యం కలగదా అనుకున్నావే కానీ ఆమె స్థాయిని అర్థం చేసుకోవాలని నువ్వేనాడూ ప్రయత్నించలేదు. అక్కడే జరిగింది పెద్ద పొరపాటు. జానకి భర్తను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంది అనుకోవటం చేత ఆమె స్థాయికి తగని జ్ఞానం బోధించటం ప్రారంభించావు. భర్తని వదిలేసినందుకు నలుగురిలోనూ సిగ్గుపడకుండా ఉండాలని, తన నిర్ణయం గురించి నిస్సంకోచంగా బయటికి చెప్పేయాలని, పాత జీవితాన్ని పూర్తిగా వదిలేసి కొత్త జీవితం కోసం ఏర్పాట్లు చేసుకోవాలని ఈ రకంగా సాగింది ఆమెకు నువ్వు చేసిన బోధ. కానీ జానకి ఈ కొత్త జ్ఞానం ఏమీ ఉపకరించలేదు. జానకి భర్త గురించి కొన్ని విషయాల్లో కొంత తిరస్కారం చూపిందే కానీ అతని మీద ఆమెకి ఎక్కువ వ్యతిరేకత లేదని అర్థం చేసుకుని ఉంటే జానకి నువ్వు బోధించే జ్ఞానం ఇంకో రకంగా ఉండేది. ఎలాగంటే, జానకి అత్తింట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా. జానకిని వాళ్ళత్త నెల నెల బయట కూర్చోబెడుతుంది. చీటికి మాటికి జానకి జుట్టు మొక్కు ఇస్తానంటుంది. పుట్టింటికి ఉత్తరాలు రాయనివ్వరు, పుస్తకాలు చదవనివ్వరు, నిత్యం కొట్టడం, తిట్టడం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివే జానకిని బాధిస్తున్నాయి కానీ తనకు స్వేచ్ఛ లేదనో, వ్యక్తిత్వం లేదనో, సంఘంలో స్వతంత్రమైన గుర్తింపు లేదనో కాదు. జానకి నీతో తన సంసారం గొడవలు చెప్పుకున్నప్పుడు నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు వీళ్ళు, ఈ అవమానాలు నేను భరించలేను అని చెప్పిందా? అసలు ఆ స్వేచ్ఛల గురించి, వ్యక్తిత్వాల గురించి అర్థం చేసుకునే పద్ధతిలోనే లేదు కదా. తను ఏ విషయాలకి చాలా ఇబ్బంది పడుతోందో వాటిని వదిలించుకోవటం అయితే జానకి కూడా ఇష్టంగానే ఉంటుంది. అందుకోసం అయితే తప్పకుండా పట్టుదలగా ఉంటుంది. కాబట్టి ఆమె తక్షణ సమస్యల మీదే ఆమెని ఎడ్యుకేట్ చేయటం ప్రారంభించాలి. ప్రస్తుతం జానకి చేయవలసిన పోరాటం ఆమెకు ఇబ్బంది కలిగించే విషయాలకు సంబంధించే ఉండాలి. జానకిని అంత చిన్న పోరాటానికి మాత్రమే సిద్ధం చేయాలి ముందు. చూడు, జానకితో నువ్వు ఇలా చెప్తూ ఉంటావనుకో, నువ్వు ఇంకా వెంకట్రావుతో కలిసి ఉండటం నీకేమీ క్షేమం కాదు, ఆత్మగౌరవం కాదు. కానీ అతన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టంగా లేవు కాబట్టి సరే అలాగే కానియ్యి, అలాగే చెయ్యి. కానీ అతను పిలవక ముందు మాత్రం నువ్వు బయలుదేరకూడదు. నిన్ను తీసుకువెళ్ళాలని వెంకట్రావు ఎప్పుడైనా హఠాత్తుగా వస్తాడనుకో, ఏమీ కంగారు పడకుండా ధైర్యంగా ఉండాలి. అతను నీ దగ్గరికి వచ్చాడంటే కొన్ని షరతులు పెట్టడానికి నీకు అవకాశం దొరికినట్టే. నీకు ఏ విషయాలు ఇష్టం లేవో, అక్కడ నీకు వేటి వల్ల ఇబ్బంది కలుగుతుందో వాటి గురించి మాట్లాడు. అవి అలాగే ఉంటే అక్కడికి రానని చెప్పు. ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా పట్టుదలగా ఉండాలి. ఏమీ అడగకుండానే మళ్ళీ అక్కడికి వెళ్తే అంతా పాతపాటే అయిపోతుంది. నీకేమీ సుఖం ఉండదు. నువ్వు పట్టుదలగా ఉన్నావంటే ఆ నెల నెల బయట కూర్చోవటం లాంటి ఇబ్బందులు కొన్నైనా తప్పుతాయి. ఈ రకంగా నువ్వు జానకి బోధిస్తావనుకో, ఈ మాటలు వినటానికి జానకి అయిష్టంగా ఉండదు. పైగా తన కష్టాలు తీరిపోయే మార్గం ఏదో దొరికినట్టు చాలా సంతోషిస్తుంది. అంత మాత్రాన్నే కష్టాలు తీరిపోవన్న సంగతి మనకి తెలుస్తుంది. కానీ జానకి తెలీదు. తన ఇబ్బందులన్నీ పోతాయని చాలా ఆశపడుతుంది. వెంకట్రావుని తను అడగవలసిన విషయాలు చాలా చిన్నవే కాబట్టి అవును అలాగే అడుగుతాను అని పట్టుదలగా ఆలోచిస్తుంది. అంటే పూర్వం అన్నీ భరిస్తూ కిక్కురుమనకుండా ఉండే స్థితి కన్నా ఇప్పుడు కొన్ని విషయాలు అడగటానికి సిద్ధపడిందంటే అది జానకి స్థితిలో అభివృద్ధే కదా. నువ్వు జానకి ఇలా చెప్పి ఉంచుతావు అనుకో, ఇలా జరిగి ఉంటే వెంకట్రావు వచ్చినప్పుడు జానకి ఇప్పుడు చేసినట్టు చేసేది కాదు, ఇంకో రకంగా ప్రవర్తించి ఉండేది. ఎలాగంటావా? అతనితో తప్పకుండా అనేది, నువ్వు నీ తల్లి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నెల నెలా బయట కూర్చోమంటున్నారు, నా పుట్టింటి వాళ్ళకి ఉత్తరాలే రాసుకొనివ్వటం లేదు, పుస్తకాలు చదివితే తప్పుపడుతున్నారు, అస్తమానం నన్ను తిడుతున్నారు, కొడుతున్నారు, అన్ని బాధలు పడి నేను అక్కడ ఉండలేను. ఆ ఇబ్బందులేమీ లేకపోతే రావటానికి నాకేం అభ్యంతరం లేదు అనే ధోరణిలో మాట్లాడేది. వెంకట్రావుకి జానకి మాటలు ఎంత ఇష్టం లేకపోయినా జానకి వచ్చేట్టు నచ్చ చెప్పుకోకపోతే తనతో రానంటుంది కాబట్టి సరే నీకు ఇష్టమైనట్టే ఉందుగానిలే, ఈసారి నీ మీద చేయి చేసుకోనులే అంటాడు. భర్తలో చాలా మార్పు వచ్చేసిందని జానకి సంతోషిస్తుంది. తను పట్టుదలగా ఉండటం వల్లనే ఆ మార్పు వచ్చిందని కారణం కూడా గ్రహిస్తుంది. తను అన్నింటికీ భరించి పడి ఉండటం కన్నా ఎదురు తిరగటం ఎంత అవసరమో అర్థం చేసుకుంటుంది. అసలు వెంకట్రావు జానకి అడిగే ఏ విషయానికి ఒప్పుకోడనుకో, అప్పుడు అతనితో వెళ్ళటానికి జానకే ఇష్టపడదు కదా. కానీ ఆ పరిస్థితి రాదు. ఎంత మోసగాడైనా సరే నీ ఇష్టం వచ్చినట్టే చేస్తాను అని చెప్పి తీసుకుపోతాడు కానీ నిన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటాను, కొడుతూనే ఉంటాను, నీకు ఇష్టమైతేనే నాతో రా అనడు. చాలా నమ్మకం కలిగించే మాటలే చెబుతాడు.
వెంకట్రావు లాంటివాడు ఎంత మంచి మాటలు చెబితే మాత్రం వాణ్ణి నమ్మటం ఏమిటి? అలాంటి వాడు మారతాడా? వాడు మారతాడని ఆశించడం ఏమిటి అంటావు నువ్వు. వెంకట్రావు మారతాడని ఆశించేది మనం గాదు. మనం ఇంతకు ముందే చాలామంది వెంకట్రావుల్ని చూసాం. ఈ వెంకట్రావుని కూడా మనం స్పష్టంగానే అర్థం చేసుకోగలం. ఈ వెంకట్రావు లాంటి మూర్ఖుడితో సంబంధం పూర్తిగా తెంపేసుకోవటం ఒక్కటే సరైన మార్గం అని మనకు బాగానే తెలుసు. ఇంత తెలిసి కూడా జానకి మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళటానికే ఎందుకు సిద్ధం చేస్తామంటే జానకిని మభ్యపెట్టాలనో ఆమె కాపురం చక్కబెట్టాలనో కాదు. జానకి ఆ స్థితిలోనే ఉంది కాబట్టి ఆ కాపురం చక్కబడదని మనకి తెలుసు, కానీ జానకి తెలీదు. మనకు ఎంత జ్ఞానం ఉన్నా మన జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితిలో జానకి లేదు. వెంకట్రావు లాంటి మూర్ఖుణ్ణి వదిలేయటమే సరైన పని. అలాంటి వాళ్ళు మారరు, మాకు బాగా తెలుసు అంటామనుకో, జానకి నమ్మదు. అసలు అలాంటి అభిప్రాయం మనకెందుకు ఏర్పడిందో జానకి అర్థం కాదు. జీవితాల ద్వారా, సాహిత్యం ద్వారా మనకు కలిగిన అనుభవాలు లాంటివే జానకి కూడా కలగాలి. జానకి చైతన్య స్థాయిని గమనించటం అంటే మనం కూడా జానకి స్థాయికి దిగజారటం కాదు. చైతన్యం అనే మాట నేను చాలాసార్లు వాడటం నీకు విసుగ్గా ఉందా? అయితే ఆ మాటకి బదులు ఆమె జ్ఞానం, ఆమె భావాలు, ఆమె అభిప్రాయాలు అనుకో. జానకి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళే అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆమె ఎలా ఉంటే అలాగే ఊరుకోవాలి కదా అని మళ్ళీ వెళ్తావా? సరే వెళ్ళు, ఏం చేస్తావు మరి? అలా ఎలాగో ఓర్చుకో అనమని కాదు. జానక్కే జ్ఞానం రావాలి అనటం అంటే ఎవరూ చెప్పకుండా నేర్పకుండా వస్తుందని కాదు. జానకి నేర్పవలసిన మనం కూడా జానకి అజ్ఞానాన్నే అనుసరిస్తే జానకి నేర్పగలిగేది ఏమీ ఉండదు. జానకి కోసం తక్కువ చైతన్యం గల కార్యక్రమం నిర్ణయిస్తామే గాని మన చైతన్యాన్నేమీ దిగజార్చుకోము. జానకి మళ్ళీ వెంకట్రావు దగ్గరికి వెళ్ళే అభిప్రాయంతో ఉన్నప్పుడు మనం దాన్ని వ్యతిరేకిస్తూనే, అది తప్పు అని చెప్తూనే జానకి ఆ స్థాయిలోనే ఉంది కాబట్టి అలా వెళ్ళక తప్పదని అర్థం చేసుకుని, సరే వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ షరతులు అడుగు. అక్కడ నువ్వు అనుకున్నట్టు జరగకపోతే అప్పుడు ఇలా చెయ్యి అని ఆమెకు కావలసిన జ్ఞానం కలిగించి ఉంచుతాము. వెంకట్రావు అక్కడికి తీసుకుని పోయి దగా చేస్తాడని జానకి అనుకోదు. అలా అనుకునేంత జ్ఞానమే ఉంటే అక్కడికి వెళ్ళనే వెళ్ళదు. అతన్ని నమ్మటం వల్లనే వెళ్తుంది. తీరా వెళ్ళాక అక్కడ ఆమె ఆశించినట్టు జరగకపోతే వెంకట్రావు మళ్ళీ పాత వ్యవహారంలోకే దిగితే అప్పుడు జానకి స్వతంత్ర ఆలోచన ప్రారంభమవుతుంది. ఇతనితో మామూలు మాటలు, షరతులు పనిచేయవు అని స్వయంగా తన అనుభవం ద్వారా గ్రహిస్తుంది. ఈసారి పుట్టింటికి వెళ్ళే అవకాశం చూసుకుని మళ్ళీ రాకుండా ఉండిపోతుంది. ఈసారి వెంకట్రావు మాటలు అంత తేలిగ్గా నమ్మదు. రెండోసారి జానకిని నమ్మించటం వెంకట్రావుకి చాలా కష్టమవుతుంది. అంటే జానకి జ్ఞానం అప్పటికి మరికొంత అభివృద్ధి అవుతుందన్నమాట. జానకి అభివృద్ధి అవుతున్న కొద్దీ ఆమె భర్త ప్రవర్తనలో అధికార దర్పం కొంత కొంత తగ్గవలసి వస్తూ ఉంటుంది. అతను కొన్ని విషయాలైనా మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే జానకి పూర్వంలాగా భరించదు కాబట్టి. ఇక్కడ మనం ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి సత్యం. 10 మంది వెంకట్రావులు ఉంటే ఆ 10 మంది మూర్ఖత్వాలు ఒకే స్థాయిలో ఉండవు. ఒక వెంకట్రావుకి 100 డిగ్రీల అధికార దర్పం ఉంటే ఇంకో వెంకట్రావుకి 20 డిగ్రీలే ఉండొచ్చు, ఇంకోటికి 33 డిగ్రీలు. ఇక వాళ్ళ భార్యల చైతన్య స్థాయిలు కూడా ఒకే రకంగా ఉండవు. ఒక స్త్రీ తన భర్త 100 డిగ్రీల అధికార దర్పం ప్రదర్శించినా కిక్కురుమనకుండా భరించవచ్చు. ఇంకో స్త్రీ 10 డిగ్రీల అధికార దర్పాన్ని కూడా భరించలేకపోవచ్చు. వెంకట్రావులు తమ మూర్ఖ ప్రవర్తనకి ఎదురు దెబ్బ తగలనంత కాలమే దాన్ని సాగిస్తూ ఉంటారు. ఎదుటిపక్షం నుంచి కొంత ధిక్కారం ప్రారంభమైతే వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు ప్రారంభమవుతుంది. తక్కువ దుర్మార్గంగా, తక్కువ మూర్ఖత్వంలో ఉన్న వెంకట్రావులు ఎదుటి వ్యక్తి పోరాటాన్ని బట్టి తమ ప్రవర్తనలో తప్పులు నిజంగానే గ్రహించుకోవచ్చు. తమ అధికార దర్పం కొంత తగ్గించుకోవచ్చు, పూర్తిగా తగ్గించుకోవచ్చు కూడా. ఇదంతా ఆ వెంకట్రావు మూర్ఖత్వం మీద, ఆ జానకి ఆత్మాభిమానం మీద ఆధారపడి ఉంటుంది. ఒక భర్తకి ఒక భార్యకి మధ్య వైరుధ్యం క్రమంగా తగ్గుతూ ఉంటే వారి మధ్య ఘర్షణలు, కలహాలు తగ్గుతూ స్నేహం పెరుగుతూ ఉంటాయి. అలాగాక వారి మధ్య వైరుధ్యం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటే సమస్యలు ఎక్కువైపోయి పూర్వం కన్నా శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. అందుచేత భార్యాభర్తల సంబంధంలో భార్యకు విముక్తి అంటే అన్ని చోట్ల అందరి విషయంలోనూ భర్తని విడిచిపెట్టేయటమే పరిష్కారంగా ఉండదు. ఎవరి సంబంధం ఎలా ఉందో, ఎవరికి ఏది పరిష్కారమో వేరువేరుగా పరిశీలించవలసిందే.
కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.